So here the civic second year English medium and Telugu medium both media students listen this chapter number 2. This is the fundamental rights and directive principles of state policy. దీన్ని ఏమంటున్నా మనము తెలుగులో ప్రాథమిక హక్కులు నిర్దేశిక నియమాలు అంటున్నాం. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రాథమిక హక్కులు నిర్దేశిక నియమాలు అంటున్నాం. ఇందులో మనకి ఒక క్వశ్చను కంపల్సరీ యాన్యువల్ ఎగ్జామినేషన్లో 10 మార్క్స్ క్వశ్చన్. ఏంటి ఆ ప్రశ్న అంటే రైట్ అండ్ ఎస్ఏ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్న ప్రశ్న మనకు ఉంటుంది. అంటే ప్రాథమిక హక్కుల గురించి ఒక వ్యాసాన్ని రాయండి అని అంటాం. అంటే ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ప్రశ్న ప్రాథమిక హక్కుల గురించి వ్యాసాన్ని రాయండి అంటాడు తెలుగులో. ఇంగ్లీష్ ఏమంటారు, రైట్ ఈస్ ఎన్ ఎస్సే ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటాం. సో మీ అందరికి కూడా తెలుసు ద ఫండమెంటల్ రైట్స్. నేను మీకు ఫస్ట్ ఇయర్లో రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్న లెసన్లో మీకు ఏం చెప్పాను మీకు పొలిటికల్ రైట్స్ చెప్పాను. పొలిటికల్ రైట్స్ తర్వాత ఎకనామిక్ రైట్స్ చెప్పాను. తర్వాత మనము ఇక్కడ ప్రజెంట్గా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ గురించి చదువుకుంటున్నాం. ప్రాథమిక హక్కులు అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం, ప్రాథమిక హక్కులు. సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్, ఎకనామిక్ రైట్స్ అని నేను మీకు ఫస్ట్ ఇయర్లో చెప్పాను. సివిల్ రైట్స్ అంటే పర్సనల్ రైట్స్ ఆల్ కాల్డ్ సివిల్ రైట్స్ అన్నాను. పొలిటికల్ రైట్స్ అంటే ఎవ్రీ పర్సన్ ఆఫ్ ద కంట్రీ కంపల్సరీ పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ అఫైర్స్, దట్ ఈజ్ పొలిటికల్ రైట్స్ అని చెప్పాను. ఎకనామిక్ రైట్స్ కూడా చెప్పాను. అయితే ప్రజెంట్గా ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి మనం చదువుకుందాం. సో ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో వాట్ ద ఎయిమ్ ఆఫ్ రైట్స్? సో రైట్స్ క్రియేట్ ఫ్రీడమ్, అంటే హక్కులు మనకి స్వేచ్ఛని ఇస్తాయి. రైట్స్ క్రియేట్, హక్కులు స్వేచ్ఛ. వేర్ ద రైట్స్ దేర్ ఈజ్ లిబర్టీ. ఎక్కడైతే హక్కులు ఉంటాయో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఇఫ్ నో రైట్స్ నో లిబర్టీ. హక్కులు లేకపోతే స్వేచ్ఛ అనేది ఉండదు. వేర్ ద రైట్స్ దేర్ ఈజ్ లిబర్టీ. ఇఫ్ నో రైట్స్ నో లిబర్టీ. ఇఫ్ నో రైట్స్ నో లిబర్టీ. మనకి స్వేచ్ఛ కావాలంటే తప్పకుండా హక్కులు ఉండాలి. యు నో అబౌట్ ద సోషలిస్ట్ కంట్రీ ఆఫ్ చైనా, నో రైట్స్ టు ద సైడ్ ఆఫ్ సిటిజన్స్, ఓన్లీ ద ఈక్వాలిటీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ దట్ ఈజ్ చైనా. సో నో రైట్స్. సో ద పీపుల్ ఆఫ్ చైనా దే డు నాట్ లివ్స్ ఫ్రీ. స్వేచ్ఛగా బతకలేదు. కానీ మన ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, the makers of Indian constitution, they give rights to the citizens. మనకు హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు మనము ఎలా బతకడానికి దోహదపడతాయంటే స్వేచ్ఛగా దేశంలో బతకడానికి దీస్ రైట్స్ ఆర్ ప్రయత్నం చేస్తాయి. సో ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3, ఇన్ అవర్ Indian Constitution Part 3, Article 12 to 35 says about these fundamental rights. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు మనకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3, ఆర్టికల్ 12 to 35 ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, అర్థమైందా క్లియర్గా మీకు? భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో నిబంధన 12 నుంచి 35 వరకు కలిగిన నిబంధనలు ప్రాథమిక హక్కులను గురించి తెలియజేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇయర్ బోత్ మీడియా స్టూడెంట్స్. ఓకేనా, అర్థమవుతుందా మీకు క్లియర్గా? రాజ్యాంగంలోని 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు ప్రాథమిక హక్కులను గురించి ప్రస్తావించడం జరిగింది. ఇవి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇక్కడ మనం అయితే మీ అందరికీ డౌట్ రావాలి, ఏంటి సార్ మరి ఇక్కడ యాక్చువల్లీగా నేను మీకు ఫస్ట్ ఈ
ఎన్ని రకాలైనటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని నేను మీకు చెప్తాను. సో రైట్ టు ఈక్వాలిటీ మీ అందరికి కూడా తెలుసు. 14వ నిబంధన నుంచి 18 రైట్ నీట్లీ ఆర్టికల్స్. ఇఫ్ యూ డు నాట్ రైట్ నీట్లీ ఆర్టికల్స్ ద ఎగ్జామినర్ డు నాట్ సాటిస్ఫై ద ఆన్సర్ ఆఫ్ యూ. మీరు గనక నిబంధనల ప్రకారం గనక రాయకపోతే ఎగ్జామినర్ సాటిస్ఫై అయి మీకు మంచి మార్కులు వేయడు. మీ వేలో మీరు రైట్ ఈక్వాలిటీ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అని రాయకుండా ఫస్ట్ యు లర్న్ ద ఆర్టికల్స్ గురించి నేర్చుకొని ఆర్టికల్స్ బేస్ చేసుకుంటూ మాత్రమే మనం రాయాలి. ఓకే, మీ అందరికీ ప్రీవియస్ క్లాసెస్ జస్ట్ లైక్ అప్ టు 10th క్లాస్ మడికి కంపల్సరీ ప్రాథమిక హక్కుల గురించి మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే 6th క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫండమెంటల్ రైట్స్, ఎవ్రీ సిటిజన్ హ్యావ్ 6 ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఎనీ సైడ్. ప్రతి పౌరుడికి 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి అని మనకి 6వ తరగతి పుస్తకాల్లో నుంచి మనం చదువుతూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఆర్టికల్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి మార్కులు మనకు వస్తాయి. యు మెన్షన్ ద ఆర్టికల్స్, ద ఎగ్జామినర్ satisfy and he give more marks to you. So if you do not write articles, the examiner do not satisfy the answer of you, and at the time of valuation, so he give not more marks, just some marks he gives to you. Yes, the fundamental rights actually in our Indian Constitution, Article 12 to 35 explain about these fundamental rights. Yes, the first one is right to equality. మనందరికీ తెలుసు సమానత్వపు హక్కు అంటారు దీన్ని. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 సేస్ అబౌట్ దీస్ రైట్ టు ఈక్వాలిటీ. 14వ నిబంధన నుంచి 18వ నిబంధన వరకు సమానత్వపు హక్కును మాత్రమే తెలియజేస్తుంది. దీన్ని రైట్ టు ఈక్వాలిటీ అంటాం 14 to 18. అండ్ దెన్ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఫ్రీడమ్ స్వేచ్ఛ హక్కు అంటాం. దీన్ని 19వ ఆర్టికల్ 19 నుంచి 22 మటుకు ఈ రైట్ టు ఫ్రీడమ్ మనకు తెలియజేస్తుంది. 19వ నిబంధన నుంచి 22వ నిబంధన మనకి ఉన్నటువంటి రైట్ టు ఫ్రీడమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ దెన్ రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దీని తెలుగులో ఏమంటాము, పీడనాన్ని నిరోధించే హక్కు లేదా దోపిడీని నిరోధించే హక్కు అంటాం. ఆర్టికల్ 23 to 24, ఆర్టికల్ 23 to 24 explain about these right against exploitation. And then the fourth right to religion, దీన్నే మత స్వాతంత్రపు హక్కు అంటున్నాం. ఆర్టికల్ 25 to 28, ఆర్టికల్ 25 to 28. And then the fifth one is right to culture and education, 29 to 30, 29, 30 నిబంధనలు. రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే సాంస్కృతిక విద్యా విషయకపు హక్కు అంటాం. తెలుగులో దీన్ని ఏమంటాం, సాంస్కృతిక విద్యా విషయకపు హక్కు అంటాం. సో 6th రైట్ వచ్చి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, 32 అన్నట్టు. అంటే మీకు ఒక డౌట్ రావాలి 31 వేస్తారని. సో 31 అనేది రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు అంటాం దీన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి దీన్ని ఏం చేశాము, లీగల్ రైట్గా చేర్చాం. 44 అమైన్, అకార్డింగ్ టు 44 అమైన్, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఇట్ నాట్ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ లీగల్. So these 6 all are fundamental rights to the side of citizen. అర్థమైందా క్లియర్గా? రైట్. ఇక దీన్ని మనం ఆర్టికల్ వైజ్గా రాసుకుంటే మంచి మార్కులు వస్తాయి. యూ మెన్షన్ ద ఆర్టికల్. సో ఎవ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మస్ట్ బై హార్ట్ ద ఆర్టికల్స్. సో మీకు డౌట్ రావాలి, సో రైట్ టు 12 to 35, నాట్ హియర్ 12 to 35 సార్, 14 to 32. So what 12 and 13,
those two are explain about the aims and features of the rights. ఎయిమ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద రైట్స్ అంటే హక్కుల లక్ష్యాలు ఏంటి, హక్కుల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి. అయితే మనకి ఫైనల్గా అర్థమైందంటే ద రైట్స్ క్రియేట్స్ ఈక్వాలిటీ టు ద సిటిజన్స్, సమానత్వాన్నే ఇవి ప్రసాదిస్తాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అండ్ దెన్ ఫైనల్గా మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే 33 to 35 ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్స్, అసలు హక్కుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నదాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ 14? సో అకార్డింగ్ టు 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఇన్ లా, అంటే చట్టం దృష్టిలో అందరం సమానమే. ఏం రాస్తాను ఇక్కడ నేను ఇక్కడ మీకు రాయట్లేదు ఎందుకంటే ఈ స్పేస్ సరిపోదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 14 ఏం చెప్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఇన్ లా, చట్టం దృష్టిలో అందరము సమానమే. 15 ఏం చెప్తుంది మనకి? ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ మ్యాటర్స్, అన్ని అంశాల్లో అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఇన్ ఆల్ మ్యాటర్స్. 16 వాట్ ఇట్ సేస్? 16 ఏం చెప్తుంది మనకి ఇక్కడ? సో అకార్డింగ్ టు 16 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఇన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా అందరూ ప్రభుత్వ ఉద్యోగం సమానమే. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, రిజర్వేషన్లు ఉన్నాయి కదా సార్ అని. వెన్ ద క్రియేషన్ ఆఫ్ రిజర్వేషన్, ఎప్పుడైతే రిజర్వేషన్ వచ్చిందో ఆల్ ఆర్ ఈక్వల్, అంటే ఇక్కడ ధనవంతుడు ఓసీ బీసీ ఎస్సీ అన్న వేరియేషన్ ఉంది కాబట్టి వేరియేషన్ ప్రకారం మాత్రమే అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, అందరూ సమానమే. తర్వాత ఇక్కడ అనదర్ ఏంటంటే 17th వాట్ ఇట్ సేస్? అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్. అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్, అంటరానితనము అనేది ఒక నేరము. వాట్ 17 సేస్? అంటరానితనము ఒక నేరం. అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్. సో అకార్డింగ్ టు 18 ఏం చెప్తుంది? అకార్డింగ్ టు 18 if you take any foreign title at the time compulsory you take the before permission of Indian president. మనల్ని మనకి విదేశాలు ఏమన్నా టైటిల్ సత్కారం చేయాలి అని భావించినప్పుడు మనము భారత రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని ఆ విదేశీ టైటిల్ని తీసుకోవాలి. మనకి విదేశాలు ఏమన్నా అవార్డు ఇవ్వాలి అనుకున్నాయనుకోండి, మనను ఫారిన్ టైటిల్స్ తీసుకుంటారు బిఫోర్ యూ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. సో ఫైనల్గా రైట్ టు ఈక్వాలిటీ మీన్స్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ పొజిషన్స్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ పొజిషన్స్. రైట్ టు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్. So untouchability is a crime. So you take any foreign title before you take the permission of Indian president. So that is right to equality according to Article 14 to 18. Okay, clear? And then the right to freedom. Freedom means సమానత్వ హక్కు అంటాం. దీన్ని తెలుగులో ఏమంటాము? స్వేచ్ఛ హక్కు అంటాం. సమానత్వం అంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్. ఫ్రీడమ్ మీన్స్ స్వేచ్ఛ హక్కు అంటాం దీన్ని. సో అకార్డింగ్ టు 19 to 22, 19 అంటే 7 భావజాలాలు. యూ ఎక్స్ప్రెస్ యువర్ యూస్. ఓకే, నీ భావాన్ని నువ్వు వ్యక్తం చేయవచ్చు. రైట్ టు టాక్, రైట్ టు స్పీచ్. ఓకే, సో నీ భావాన్ని నువ్వు వ్యక్తం చేసుకునే అవకాశాన్ని నీకు రాజ్యం ఇచ్చింది. నెక్స్ట్ 20
యూ లివ్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా, నో వన్ కెన్ ఆబ్జెక్ట్. భారతదేశంలో కశ్మీర్ టు కన్యాకుమారి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ ఎనీవేర్, no one can object that, but one condition: at the time of living you love that culture, you love that living area. మనం ఎక్కడైనా నివసించే అవకాశం ఉంది కదా అని అక్కడికి వెళ్ళి నివసిస్తూ వాళ్ళని క్రిటిసైజ్ చేసినా ఆ ప్రాంతాన్ని అవమానపరచడం అనేది తప్పు. సో యు లివ్ ఇన్ ఎనీవేర్ ఇండియా, నో వన్ కెన్ ఆబ్జెక్ట్. సో దట్ ఈజ్ రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ. మనం భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు. తర్వాత 7 స్వాతంత్రాలు ఉన్నాయి మనకి. వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన హక్కు, మన భావాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. అవునా? ప్రభుత్వం ఏమైనా మిస్టేక్ చేస్తే యూ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ ఇన్ యువర్ లిమిట్స్. ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉంది కదా అని లిమిట్స్ దాటి విమర్శించకూడదు. లిమిట్లో ప్రభుత్వాన్ని కూడా విమర్శించే అవకాశం మనకుంది. కాబట్టి దీనంతా కూడా ఏమంటామంటే రైట్ టు ఫ్రీడమ్ అకార్డింగ్ టు 1922. ద రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దీన్నే దోపిడీని నిరోధించే హక్కు లేదా పీడనాన్ని నిరోధించే హక్కు అంటాము. 23, 24. సో అకార్డింగ్ టు 23rd, ద ప్రొహబిషన్ ఆఫ్ వేశ్య వృత్తి అంటాం. పడుపు వృత్తి, శరీరాన్ని అమ్ముకునేటువంటి వృత్తి అంటాం దీన్ని మనం. కాబట్టి ఇట్ ఈస్ ద ప్రొహబిటెడ్ అకార్డింగ్ టు 23rd. అర్థమవుతుంది కదా? భారతదేశంలో ఇది ప్రొహబిట్ చేశారు. తర్వాత అకార్డింగ్ టు 24, do not encourage any child labors in any industries, in any carkhanas, in any hotels and various. So do not encourage before అంటే below 14 years childs do not do any hard work in any hard industries. That is the prohibited. అంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికలను మనము పని చేయించడానికి ప్రోత్సహించకూడదు. చైల్డ్ లేబర్ అంటాం మనం. దాన్ని ఏమంటాము? బాల కార్మికులు అంటాము. బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 24. అండ్ దెన్ ద రైట్ టు రిలీజియన్, మత స్వాతంత్ర హక్కు అంటాం. యూ టేక్ ఎనీ రిలీజియన్, నో వన్ కెన్ ఆబ్జెక్ట్, బట్ వన్ కండిషన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ: you do not criticize other religions. ఇతర మతాలను మనము విమర్శించడానికి అవకాశం లేదు. యూ టేక్ ఎనీ రిలీజియన్, నీకు ఏ మతం నచ్చితే ఆ మతాన్ని తీసేసుకో, కానీ ద కండిషన్ ఆఫ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ డు నాట్ క్రిటిసైజ్ అదర్స్ రిలీజియన్. ఇతరుల యొక్క మతాన్ని విమర్శించే అవకాశాన్ని మనకు రాజ్యం ఇవ్వలేదు. అకార్డింగ్ టు 25th, యూ టేక్ ఎనీ రిలీజియన్, నో వన్ కెన్ ఆబ్జెక్ట్ దట్, బట్ వన్ కండిషన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ: యూ డు నాట్ క్రిటిసైజ్ అదర్స్ రిలీజియన్. సో రిలీజియన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ వన్, ఇట్ ఈస్ ద హోలీ వన్. యూ డు నాట్ క్రిటిసైజ్ అదర్స్ రిలీజియన్. 25th. 26th, you do not collect any money for the purpose of religion development. మతాన్ని ప్రచారం చేయడం కోసం డబ్బులు ఎవరి దగ్గర కూడా కలెక్ట్ చేయకూడదు. మతాన్ని ప్రచారం కోసము క్యాష్ ఎవరి దగ్గరగా, యూ డు నాట్ కలెక్ట్ ఎనీ ట్యాక్స్ టు ద పర్పస్ ఆఫ్ యువర్ రిలీజియన్ డెవలప్మెంట్. నీ మతాన్ని డెవలప్ చేయడం కోసం ఇతరులను హింసించొద్దు అని. సో అకార్డింగ్ టు 27th or 28th, so in education institutions, the institutions of education do not support to religion education. మతపరమైనటువంటి విద్యని చెప్పకూడదు ఏ విద్యా సంస్థల్లో కూడా. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ టు రిలీజియన్, మత స్వాతంత్ర హక్కు. అండ్ దెన్ ద రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు కల్చర్
అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు కల్చర్. ఎస్, it is the 29. You protect your culture, no one can object that. నీ మతాన్ని, నీ సంస్కృతిని నువ్వు కాపాడుకోవచ్చు, ఎవ్వరు కూడా దీన్ని ఆబ్జెక్ట్ చేయడానికి చాయిస్ లేదు. ఎందుకంటే ద కల్చర్ ఈజ్ యువర్స్, యూ ప్రొటెక్ట్ యువర్ కల్చర్. మనం చూస్తాం భిన్న కల్చర్లు ఉన్నాయి మన దేశంలో, ఎవరి కల్చర్ను వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాల్సింది. నేను అది చెప్పాను. ద కల్చర్ ఈజ్ దైర్స్, దే ప్రొటెక్ట్ దే కల్చర్. హిందువుల ట్రెడిషన్ వేరే ఉంది, ముస్లింల ట్రెడిషన్ ముస్లింల కల్చర్ వేరే ఉంది, క్రిస్టియన్ల కల్చర్ వేరే ఉంది. ఎవరి కల్చర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు కూడా సంస్కృతిని వ్యతిరేకించే అవకాశం ఎవరికి కూడా లేదు. ఎవరి కల్చర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్, సో ఇట్ ఈస్ ద కంపల్సరీ వన్. The education is compulsory one nowadays. If no education, no life in front of you. మీరు అనొచ్చు ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి సార్ అని. ఇది కూడా ఒక క్వశ్చన్, అంతేనా? మనం ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు మాత్రం లేవు. మనం ఏర్పాటు చేసుకున్న స్పెషల్ తెలంగాణలో జాబు అనేది కష్టంగా తయారైంది. ఎందుకంటే ఎప్పుడో ఫిలప్ చేసినాయే ఉద్యోగాలు. అందుకే ఈరోజు నిరుద్యోగ సమాజం మొత్తం కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాయి. చాలామంది స్టూడెంట్స్ దే డు నాట్ గివ్ మోర్ ప్రియారిటీ టు ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ కంపల్సరీ వన్. సో మనందరం కూడా తప్పకుండా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏంటి అన్న క్వశ్చన్ యూ డు నాట్ ఆస్క్. The education narrates important role. It gives bright future to you. If you have no education for your side, the future of you is not good. మీకు తెలుసు బాగా. అంటే చదువుకుంటేనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మరి ఉద్యోగాలు లేకపోతే ఎందుకు చదువుకోనన్న క్వశ్చన్ డు నాట్ ఆస్క్ మీ, నన్ను అడగకూడదు. కారణం ఏంటంటే ఎప్పటికో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. So the education is compulsory one, okay? And then the right to property, that is the article 31. ఇదివరలో రైట్ టు ప్రాపర్టీని కలుపుకొని 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. కానీ రైట్ టు ప్రాపర్టీని అకార్డింగ్ టు 44 అమైండ్మెంట్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. కాబట్టి రైట్ టు ఏంటి ప్రాపర్టీ, ఇట్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈజ్ లీగల్ రైట్. అండ్ దెన్ ద ఫైనల్ రైట్ ఈజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, 32 ఆర్టికల్. సో దీస్ రైట్స్ ఆల్ ఆర్ ప్రొటెక్టెడ్ బై దీస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ 5 హక్కులు ఈ రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా మాత్రమే ప్రొటెక్ట్ కాబడతాయి. అందుకే ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ హార్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ అకార్డింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ అన్ని ప్రాథమిక హక్కులకి ఆత్మ వంటిది ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే రాజ్యాంగ పరిహార హక్కు అంటాం దీన్నే. ఇది అన్ని హక్కులకి హృదయం వంటిది. ఇఫ్ ఎనీ person or any government entered your fundamental right at the time you go to the courts. బాగా వినండి ఇక్కడ, all fundamental rights all are protected by the courts. న్యాయస్థానాల చేత రక్షించబడతాయి అన్ని ప్రాథమిక హక్కులు. ఓకే, అర్థమైంది కదా మీ అందరికి కూడా? సో ఇఫ్ ఎనీ డ్యామేజ్ ఆఫ్ యువర్ రైట్ ఎట్ ద టైమ్ యూ గో టు ద కోర్ట్ ఇష్యూస్ 6 రిట్స్. మన హక్కుకు మనం భంగం కలిగితే మనం న్యాయస్థానాలకు పోవచ్చు. అందుకు న్యాయస్థానాలు మనకు రిట్లు జారీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హేబియస్ కార్పస్, కోవారెంట్, సెర్సియోరరీ, మాండమస్, ఇంజంక్షన్, ప్రొహిబిషన్, ఇంజంక్షన్ ఆర్డర్, ప్రొహిబిషన్ ఆర్డర్, habeas corpus. These are all writs of courts. So all fundamental rights all are protected by these constitutional remedies. So
these six are fundamental rights according to our Indian Constitution. The Indian Constitution Part 3, Article 12 to 35 explain about these fundamental rights. These six fundamental rights are to the side of citizens. So, these are all the six fundamental rights to the side of citizen. The very valuable and important annual examination 10 marks questions to all second year both media students. So, it is the topic of today topic of